ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మహాలయ పక్షాలు మరి చాలా ఇంపార్టెంట్ డేస్ గా మనం చెప్తూ ఉంటారు కదా. సో మహాలయ పక్షాలకు సంబంధించి మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త YVSS గిరిరావు గారు. చక్కగా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. అయితే గురువుగారు, మహాలయ పక్షాలు సో ప్రతి సంవత్సరం ఒక్కసారి 15 రోజుల పాటు ప్రత్యేకంగా చేసేటటువంటి క్రతువులు పితృదేవతలకి. అయితే ఈ మహాలయ పక్షాలు అంటే పితృదేవతలకి ప్రతి అమావాస్యకి కొన్ని తర్పణాలు, కొన్ని క్రియలు మనం చేస్తూ ఉంటాం. ప్రతి అమావాస్యకి చేసిన దానికి ఈ మహాలయ పక్షాల్లో చేసిన దానికి ఏంటి డిఫరెన్స్? చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఇంకా తెలియని వాళ్ళకి ఏదైనా ఆ విజ్ఞానం ఇస్తూ ఆ 15 రోజులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో జరగవలసిన క్రతువులు ఏమిటి చెప్పండి. ఇవి ప్రధానంగా ఏంటంటే మనకి సామాజికంలో వ్యక్తిగతము, సామాజికం రెండు ఉంటాయి. మనం ధార్మికమైన పూజలు, వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, లేకపోతే దేవుడి కళ్యాణము, లేదా రాములవారి కళ్యాణం, శివ కళ్యాణం అని చేసేంటే సమాజం యొక్క అభివృద్ధికి, దేశం యొక్క అభివృద్ధికి, రాష్ట్రం యొక్క అభివృద్ధికి చేస్తాం. ఈ పితృపక్షాలు అనేది ఏంటంటే కేవలం మన కుటుంబానికి అంటే ఈ యాన్సిస్టర్స్ అంటారు కదా, అంటే మనకి, మన భార్యకి, మన పిల్లలకి, వాళ్ళ అల్లుళ్ళకి, కొడుకులకి, కోడళ్ళకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి వృద్ధి కోసం మాత్రమే చేసేది ఇది. అంటే ఇది ప్రయారిటైజ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. అంతే, మన ఫ్యామిలీ, మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం చేసేది. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఇదే ప్రయారిటీకి తీసుకోవాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీని ముందు చూసుకోవాలి. ఇంటికెళ్ళి రచ్చగలవన్నారు కదా, అందుకు చూసుకోవాలి. కాకపోతే ఇందులో ఉన్న రిస్ట్రిక్షన్ ఏంటంటే పితృపక్షాలు అనేవి పితృకార్యం చేసే అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే చేయవలను. అంటే ఏంటంటే తల్లి కానీ, తండ్రి కానీ పరమపదించిన వాళ్ళు, అంటే తల్లి కానీ, తండ్రి కానీ లేని వాళ్ళు తప్పనిసరిగా ఆచరించవలసిన విధి. అంటే సంవత్సరికం వెళ్ళకపోయినా ఆచరించాలంటారా? సంవత్సరికం వెళ్ళకపోయినా ఆచరించాలి, సంవత్సరికం అయిన తర్వాత ఆచరించాల్సింది. తల్లిదండ్రులు ఉన్నవాడు చేయదు. మన దైవ కార్యం అందరూ చేస్తారు పసిపిల్లల దగ్గర నుంచి. ఇదేంటంటే తల్లి తండ్రుల్లో ఎవరో ఒకళ్ళు లేనివాళ్ళు కానీ, ఇద్దరు లేని వాళ్ళు కానీ మాత్రమే ఆచరించేటువంటి విధి విధానం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా భోజనం చేసేటప్పుడు అన్నం వడ్డించంగానే ఏమి పదార్థాలు తినకుండా, అంటే ఏమి మనం తాకూడదు, నోట్లేసి రుచి చూడకుండా ఒక ముద్ద అన్నం ముద్ద తీసి చక్కగా మన తల్లిని, తండ్రిని నమస్కారం పెట్టుకుని, ఎందుకంటే గతిస్తారు వాళ్ళకి నమస్కారం పెట్టుకుని, అమ్మ, నాన్న, నీకు నేను ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆహారం ఇదని ఒకసారి వాళ్ళని స్మరించుకుని, వాళ్ళు పెట్టిన భిక్షతోనే మనకి ఈరోజు ఈ దేహము, ఈ శరీరము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్మరించి అవి తీసుకెళ్ళి బయట అలా పెట్టేస్తే కాకులకి పెట్టాలన్నమాట. అంటే కాకులు ఇవాళ రేపు రావట్లేదు కదా, ఇది పెద్ద క్వశ్చన్ నిజంగా. మా హైదరాబాద్, మా సిటీల్లో ఉన్న వాళ్ళకి మాత్రం నిజంగా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఊర్లలో ఉన్న వాళ్ళకి ఈజీ. అంటే వాళ్ళు అది స్వీకరించలేనట్టుగా ఫీల్ అవ్వాలి. స్వీకరించలేదు అనేది ఏంటంటే అది పూర్వకంగా ఏంటంటే కాకులు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి మామూలుగా ఏదైనా ఇది పక్షాలకు వెళ్ళి తినొచ్చినప్పుడు స్నానం చేస్తాయని, తెల్లవారుజామున ఖచ్చితంగా నిద్ర లేచేటువంటి మన కోడి చెప్తూ ఉంటాం. కానీ కాకులు కూడా ఉదయాన్నే సూర్యోదయంలోనే ఈ రిలాక్స్డ్ గా చెట్టు మీద మన పిల్లలు కానీ 9 దాకా ఇంట్లో సోఫా సెట్ లో పడుకున్నట్టు, బెడ్ మీద పడుకున్నట్టు పడుకోవాలి. ఖచ్చితంగా సూర్యోదయం కాగానే చక్కగా లేచేసి వాటి ఉద్రిక ధర్మంలోకి వెళ్ళిపోతాయి. అలాగే అవేంటంటే ఒక యూనిటీ ఉంటుంది వాళ్ళకి. అన్ని కూడా ఒక కాకి ఏదైనా అయితే కొన్ని 100 కాకులు వచ్చి చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ధార్మికంగా కూడా వాటికి పితృదేవత ఆరాధనకి కాకి ద్వారా ఇవ్వాలని చెప్పేసి, మనకి ఆంజనేయ స్వామి అనుకోండి, కోతి అనుకోకుండా వచ్చి మన ఇంటికి వస్తే దాన్ని మనం ఆంజనేయ రూపంగా ఎలా అందుకుంటామో, ఇలా ఒక్కొక్క స్పీసీస్కి అంటే మన ప్రపంచంలో ఈకో సిస్టంలో ఉన్న ప్రతి జీవరాశికి కూడా ఒక్కొక్కటి ఇప్పుడు గరుడ పరీక్ష వచ్చింది అనుకోండి, విష్ణుమూర్తి సంకేతంగా భావిస్తాం. అలా చిలక వచ్చింది అనుకోండి, అమ్మవారి సంకేతంగా భావిస్తాం. అలా మనకి పూర్వం ధార్మికులు హైందవంలో ఏం పెట్టారంటే ప్రతి పక్షికి, ప్రతి జీవరాశికి కూడా ఒక రకమైన దైవత్వాన్ని ఆపాదించి వాటిని కూడా ఈకో సిస్టంలో వాటిని కాపాడాల్సిన అవసరం మనకు ఉన్నది అనే సిస్టమ్ని మనకి హైరార్కీలు ఇచ్చారు. కాబట్టి అదేంటంటే పితృపక్షాల్లో కానీ, అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, మీకు హైదరాబాద్ సిటీ అనుకుంటారు కదా, ఇక్కడ పితృకర్మలు చేసేటువంటి ఘాట్లు ఏదైనా ఉంటే, లేకపోతే ఏదన్నా ఆ ప్రదేశాలకు వెళ్ళి చూడండి, విపరీతమైన కాకులు గలగల వచ్చి వాళ్తాయి. అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదా కానీ ఈ పితృకర్మలు చేసేటువంటి సత్రాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూస్తే మీకు చక్కగా అవన్నీ కూడా వచ్చి ఉంటాయి. వాస్తవంగా మనం ఈకో సిస్టంలో ప్రతి దానికి కూడా
ప్రతి జీవరాశికి కూడా ఒక మూలం ఉంది అని చెప్పేసి అంటే మన కాకులు అనేది పితృదేవతలకి సంకేతంగా చెప్తాం. చెప్తారు. సో ఖచ్చితంగా ఒకవేళ కాకి వచ్చి ఆ ముద్దను స్వీకరించలేదు అంటే మరి దాన్ని ఏం చేయాలంటారు? దాన్ని ఖచ్చితంగా ఏంటంటే స్వీకరించకపోవడం, అది మన ఏదో లేటెస్ట్ గా సినిమా కూడా అవునవును, అంటే ఇలాంటప్పుడు కూడా అలానే తీసుకోవాలంటారు. ఇప్పుడంతా అపార్ట్మెంట్స్ కల్చర్ అయిపోయి వచ్చింది, మల్టీప్లెక్సెస్. కానీ నాకు తెలిసి ఎవరు కూడా ఈ అపార్ట్మెంట్స్ లో మనం దహన సంస్కారం చేయము, పిండాలు పెట్టము. ఈ పితృకార్యాలు అంటే చనిపోయిన వాళ్ళకి చేయము, దానికి సపరేట్ సత్రాలు ఉన్నాయి, సపరేట్ గా ఒక అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి చేయడం. అలాంటి స్పేసెస్ లో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైనా పెద్ద పెద్ద సత్రాలు ఉండి పితృకార్యాలు చేసే సత్రాలు ఉంటే, అది బెంగళూరు కానీ మద్రాసు కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా సరే, ఆ సత్రాల దగ్గరికి మీరు వెళ్ళి పెడితే శుభ్రంగా కాకులు వచ్చి స్వీకరిస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ హైదరాబాద్ లో బరేల్ గ్రౌండ్స్ ఉంటాయి, చాలా చూస్తున్నారనేది. కానీ ఈ బరేల్ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి ఈ ప్లాట్ఫామ్స్ అన్ని వేశారు కదా, వేసినప్పుడు మీరు చక్కగా చూడండి, పావురాలు కానీ కాకులు కానీ మీరు జస్ట్ అక్కడ తీసిన తర్వాత మన శవాన్ని దహనం చేసినప్పుడు బొమ్మ వేస్తారు, బొమ్మ వేసి దాని మీద అన్ని పేలాలు చల్లంగానే గలగలగలమని వచ్చేసేసి ఒక్క పేలం కూడా అక్కడ ఉండగానే తినేస్తాయి. కనుక ఏంటంటే ఆ పక్షి రూపంలో అక్కడికి అది వెళుతుంది అనడానికి సంకేతం అన్నమాట. అందుకని ఏంటంటే మనకి ఇళ్లలో కూడా విలేజ్ లో ఉన్న వాళ్ళు శుభ్రంగా ప్రతిరోజు కూడా తీసి పెట్టి, దాంతో పాటు ఇంకేం చేయాలి గురుగారు ఆ ముద్దతో మొదలు పెట్టి? మనకేంటంటే ధార్మికంగా చేసే వాళ్ళకి ఏంటంటే ఈ మనకి బొట్టన వేలు ఉంది కదా, ఈ బొట్టన వేలు కంటే నువ్వులు అనేవి ఉంటాయి. నువ్వులు పితృకార్యానికి, మనకి అక్షంతలు ఎలా అయితే శుభకార్యానికి ఉంటాయో పితృకార్యానికి మనకి పితృ పితామహ ప్రవితామహ అంటే ఏంటంటే తండ్రి, తాత, ముత్తాత, మాతుహు మాతామహి ప్రవితామహి అంటే మన అమ్మ బామ్మ, మన నాన్న అన్న యొక్క భార్య, తర్వాత వాళ్ళ నాన్న యొక్క భార్య, వీళ్ళందరికీ కూడా స్వధానమస్తు 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 అంటాం. స్వాహాదేవి స్వధాదేవి ఇద్దరు అప్పచెల్లెళ్ళు. స్వాహాదేవి అంటే శుభకార్యాలకు వర్తిస్తుంది. అగ్నయ స్వాహ అంటే స్వాహాదేవి ద్వారా వాళ్ళకి వెళుతుంది. ఇంద్రుడి స్వాహ అని లేకపోతే వీళ్ళందరికీ చెప్తాం అనమాట, గణాలందరికీ. కృష్ణవే స్వాహ అంటారు. ఇవన్నీ అంటే స్వాహ అగ్ని ద్వారా వెళ్ళేటువంటి అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి. ఈవిడ స్వధాదేవి. స్వధాదేవి ద్వారా ఈవిడన్నీ కూడా పితృతర్పణాలన్నీ కూడా ఇలా పోసుకుని మనం చక్కగా ఈ సవ్యం అపసవ్యం ఉండే బ్రాహ్మణులకైతే అవి చేసుకుని, లేదంటే మిగతా వాళ్ళకి కూడా తడి బట్టలతో ఉండి చేయవలసింది, పొడి బట్టలతో కాదు. శుభకార్యాలన్నీ పొడి బట్టలతో చేయాలి, అపరకార్యాలన్నీ తడి బట్టలతో చేయాలి. శుభకార్యాలన్నీ వేణీళ్లతో స్నానం చేసి నలుగు పెట్టుకుని చేయాలి, అపరకార్యాలు చన్నీళ్లతోనే స్నానం చేసి తడి బట్టలతో మాత్రమే చేయవలసింది. ఇవి ప్రధానంగా డిఫరెన్స్. ఈ తడి బట్టలతో మనం నువ్వులు నీళ్లు పోసుకుని ఒక చిన్న ప్లేట్లో కానీ లేకపోతే ఏదైనా సరే మనం పితృపితామహ ప్రధాన అంటే ఏమీ తెలియదు అనుకోండి, మీకు మా నాన్నగారికి దర్పిస్తున్నాను, మా తాతగారికి దర్పిస్తున్నాను, మా ముత్తాత గారికి దర్పిస్తున్నాను అని బొటన మేలు మీదగా వెయ్యాలి. అంటే ఇలా పోసేది ఒకటి ఉంటుంది, ఇలా పోసేది ఉంటుంది, ఇలా పోసేది పితృతర్పణ అనమాట. ఇది ప్రతిరోజు కూడా నువ్వులు తీసుకుని కాస్త నీళ్ళు తీసుకుని మా అమ్మగారికి దర్పితము, మా బామ్మ గారికి అంటే నానమ్మ గారికి దర్పితము, ముత్తాతమ్మ గారికి అర్పితం అని ఎప్పుడైతే మనం అర్పించుకుంటామో అది చాలా ప్రశస్తం. చిన్న రెమెడీ, ఇది కష్టపడాల్సిన కాకపోతే పరగడుపున చేయవలెను. ఎట్టి పరిస్థితుల్లో టిఫిన్ కాఫీలు చేసి పితృతర్పణ వదలరాదు. ఉదయాన్నే పరగడుపుతో ఎంటీ స్టమక్ తో ఉన్నప్పుడు కాఫీ కూడా తాగకూడదు, తాగకుండా మనం పితృతర్పణాలు వదులుకుని చేయవలే. మీకు ఎవరికైనా సరే షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, ఏమి తాగకుండా ఇబ్బంది అనుకున్నప్పుడు ఏంటంటే స్నానానికి ముందు కాఫీ తాగి, మొహం కడుక్కున్న తర్వాత స్నానానికి ముందు కాఫీ తాగి, కాఫీనో పాలు తాగిన తర్వాత అప్పుడు స్నానం చేసి, అప్పుడు ఇంకేమి ముట్టుకోకుండా మనం వచ్చేసి పితృతర్పణాలు వాళ్ళ పేర్లు చెప్పి చక్కగా నువ్వులతో చిన్న ప్లేట్లోకి వదలటమే. అయితే గురుగారి సూర్యోదయానికి ముందు చేయాలా, సూర్యోదయం తర్వాత చేయాలా? అది ఉదయాన్నే ప్రాతకాలం ఎప్పుడైనా చేయొచ్చు. సూర్యోదయము సూర్యాస్తమయం మనకి మధ్యాహ్నం అపరాహ్నకాలం ఏంటంటే మనకి రోజుని 3 భాగాలు ధర్మసింధులు ఏం చేశారంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా 3 భాగాలు చేసి మొదటిదాని ప్రాతకాలం అని, రెండోదాని వ్రతకాలం అని, మూడోది మధ్యాహ్న కాలం అని, అపరాహ్నకాలం అని, మనకి ప్రదోషకాలం అని చెప్పారు. అదేంటి మనకి పారణ విధానంలో అంటే అన్నంతో కూడిన బ్రాహ్మణుడికి భోక్తలకు పెట్టి అన్నంతో కూడిన పదార్థాలు వడ్డించి పెట్టేదానికి అపరాహ్న కాలంలో చేయాలి. ఇదేంటంటే మనకి ప్రాతకాలంలోనే మనం చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే మనం లేస్తామో ఉదయాన్నే ఫస్ట్ అది చేసి, ఇంకో విషయం ఏంటంటే ఈ పితృకార్యాలు చేసేటప్పుడు మనకి ఒక్కొక్కరు ఒక తిథిలో వెళ్ళిపోతారు. ఒకళ్ళు పాడ్యమి రోజు, విధేయ రోజు, తది రోజు అట్లా వెళ్ళిపోతారు. ఈ 15 రోజుల్లోనే వెళ్తారు ఎవరైనా సరే, శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ. ప్రశస్తంగా ఏం చేయాలంటే రోజు నువ్వుల నీళ్ళు వదులుతూ, పాడ్యమి రోజు మనం తల్లిదండ్రులు వెళ్ళిపోయారనుకోండి, ఆ రోజు ఎవరికైనా మనం భోజనం పెట్టి
అన్నదానం చేయాలి. విధి రోజు చనిపోతే విధి రోజు, అట్లా ఎవరు ఏ రోజు చనిపోయారో ఈ 15 రోజుల్లో ఆ రోజు మనం ప్రత్యేకంగా చేయాలి. ఆ రోజు వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది స్పెషల్ రోజు మటుకు ఇది చెయ్యాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. అయిన తర్వాత అప్పుడు మనం బొట్టు పెట్టుకుని నిత్యార్చన చేయాలి. మళ్ళీ స్నానం అవసరం లేదు. అవసరం లేదు. ఇదేంటంటే ముందు ప్రధానంగా పితృదేవతలకి ఫస్ట్ ఈ ప్రయారిటీ. 15 రోజుల్లో ప్రధానంగా పితృదేవతలకు చేసిన తర్వాతనే మళ్ళీ బొట్టు పెట్టుకుని అప్పుడు మళ్ళీ సూర్య నమస్కారం చేసుకుని మళ్ళీ మనం పూజ చేసుకోవచ్చు. సో చాలా విశేషము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సింపుల్ గా దీనికి ఏదో ఎవరినో పిలవాలని అంటే చేసుకునే వాళ్ళు ఆచారం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, కానీ మనం చక్కగా వాళ్ళ పేర్లు చెప్పుకొని నీళ్లు నువ్వులు వదలటమే అంతే. అమ్మని, బామ్మని, ఆ పైన నాన్నని, అట్లా వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు 3 తరాలు తీసుకుని చేస్తే మీ చక్కగా ఎవరైతే మీకు పితృదోషాలు లేకుండా పిల్లలందరూ కూడా వృద్ధిలోకి రావడానికి ఈ ప్రధానమైనది సింపుల్ రెమెడీ ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు, చెప్పకనే చక్కటి పరిహార మార్గాలు చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది మహాలయ పక్షాలకు సంబంధించిన చక్కటి విషయ పరిజ్ఞానము అలాగే పరిహారాలు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మరి జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, ఇంకెన్ని రోజులు ఈ బాధలు, ఇంకెన్ని రోజులు ఈ ఇబ్బందులు అనుకునే ప్రతి ఒక్కళ్ళు దాని వెనక ఉన్న అసలు మూలం ఒకవేళ పితృదోషాలేమో అనేది ఒక్కసారి చూసుకుని ఈ మహాలయ పక్షాల్లో పితృకార్యాలు ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు చేయడం వల్ల నిజంగా మన జీవితం మారే దిశగా వాళ్ళే మనకు ఒక అడుగు వేయిస్తారు అని చెప్పి కూడా డీటెయిల్డ్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.